కుజదోషం పోవాలంటే ఏం చేయాలంటారండి మరి? కుజదోషం అనేది ఈరోజు హార్ట్ ఆఫ్ ద అస్ట్రాలజీ అయిపోయింది. హ్మ్. కుజుడుకి దోషాన్ని అంటిస్తున్నారు. హ్మ్. కుజుడు అంటే భూకారకుడు, ఓకే. భూదేవి యొక్క కొడుకని, హ్మ్. ఎవరికన్నా సాయిల్ రిలేటెడ్ హ్మ్. అదృష్టం అంటే రియల్ ఎస్టేట్లో బాగా స్థాయికి వెళ్ళారా అంటే కుజుడు బాగున్నాడని, హ్మ్. క్వారీస్ బిజినెస్లో ఒక మంచి స్థాయికి వెళ్తే కుజుడు బాగున్నాడని, బ్రిక్స్ వ్యాపారం చేస్తే మంచి స్థాయిలో కుజుడు బాగున్నాడని, హ్మ్. అదేవిధంగా సిమెంట్ వ్యాపారం చేస్తే కుజుడు బాగుండాలని, హ్మ్. అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్, టైల్స్, హ్మ్. ఈ ఇసుక రీచ్లు, ఓకే. ఇంత సాయిల్ రిలేటెడ్ బిజినెస్ అన్నీ బాగుంటే కుజుడు బాగున్నాడని, హ్మ్. ఆర్మీలోకి వెళ్తే కుజుడు బాగున్నాడని, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే కుజుడు బాగున్నాడని, డాక్టర్ అయితే కుజుడు బాగున్నాడని, ఇంజనీర్ అయితే కుజుడు బాగున్నాడని, హ్మ్. ఇవన్నీ ఆయనవే. ఈయన బాగాలేకపోతే వీటన్నిటిలో ఏమి పడదలుకుంటారు ఆయా వర్గం ఉన్నటువంటి వాళ్ళు. హ్మ్. ఈ కుజ దోషం అనేదాన్ని ఎక్కడ తీసుకొచ్చారంటే వివాహ విషయంలోనే చెప్పుకొచ్చారు. కుజ దోషం ఉంటే పెండ్లి కాదు, హ్మ్. కుజ దోషం ఉంటే భార్య చనిపోతుంది లేదా భర్త చనిపోతాడు, ఈట హ్మ్. చెప్పుకొచ్చేసారు. ఓకే. కుజుడికి భార్యకు, కుజుడికి భర్తకు సంబంధం లేదు. హ్మ్. స్త్రీలకు భర్త కారకుడు కుజుడే, హ్మ్. తన కారకుడు, తనకు కాదనలేదు. ఇక్కడ కుజుడు ఎప్పుడు దోషాన్ని ఇస్తాడు, ఎప్పుడు ఇవ్వడు హ్మ్. తీసుకుంటే, కుజుడు మేషము, కర్కాటకము, వృశ్చికము, మకరంలో ఉంటే దోషాన్ని ఇవ్వడు. హ్మ్. కుజుడు గురువుతో కలిసి ఉన్నా, గురువు చేత చూడబడినా ఆ, దోషాన్ని ఇవ్వడు. హ్మ్. ఇప్పుడు ఒక లగ్నం ఉంటుంది, ఆ లగ్నాధిపతి చేత చూడబడినా దోషాన్ని ఇవ్వడు. ఓకే. నైసర్గిక శుభగ్రహాలు ఉంటాయి, శుభగ్రహాలు చూపబడినా, శుభగ్రహాలు ఈ కుజుడికి కేంద్రంలో ఉన్నా చూపున్నా, లేదా శుభగ్రహ నక్షత్రాల్లో కుజుడున్నా హ్మ్. దోషం ఇవ్వడు. హ్మ్. కుజుడు బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము, మృతావస్థ, 5 అవస్థలు ఉంటాయి ప్రతి గ్రహానికి. హ్మ్. మృతావస్థలో ఉన్నాడు అనుకోండి, అంటే ముసలివాడుగా ఉన్నాడు, అంటే డెత్ పొజిషన్ ఉన్నాడు, హ్మ్. దోషం అంటే ఇస్తాడు, పనే చేయడు డెత్ పొజిషన్ ఉంటే. అవును. వృద్ధావస్థలో ఉన్నాడు అనుకోండి, వృద్ధావస్థలో అంటే ఏముంది, ముసలివాడు, హ్మ్. ఏం దోషం ఇస్తాడు? యవ్వనంలో ఉండి 2, 4, 8, హ్మ్. 12 స్థానాల్లో ఉంటే, 7, 12 స్థానాల్లో ఉంటే అప్పుడు యవ్వనంలో ఉంటూ దాని ఒక యువకుడికి ఉండే శక్తి ముసలివాడికి ఉంటుందా? లేదు. ఇవ్వడు. అదే అస్తంగత్వం అయినాడు అనుకోండి, ఈ ప్లేసుల్లో ఉండి, హ్మ్. అస్తంగత్వం అంటే మీ సూర్యునితో కలిసాడు అనుకోండి, హ్మ్. సూర్యుని కలిసి ఏముంటుందా, బూడిద ఉంటుంది, మాడిపోతాడు. హ్మ్. సూర్యుడి దగ్గరికి పోతే ఏముంది, మాడిపోతుంది. అవునండి. మరి ఇంకేముంది దోషం ఇచ్చేదానికి, పూర్తిగా అస్తంగత్వం అయిపోయింది. ఇవన్నీ పరిశీలించకుండా 2లో ఉన్నాడు దోషము, 8లో ఉన్నాడు దోషము, హ్మ్. 7లో ఉన్నాడు దోషము, 12లో ఉన్నాడు దోషము, హ్మ్. 4లో ఉన్నాడు దోషము. అక్కడ ఎలా ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్రాధిపతి బాగున్నాడంటే కుజుడు మంచిగా చేస్తాడు. అదే ఆ నక్షత్రాధిపతి కుజును చూస్తే కుజుడు మంచిగా చేస్తాడు. మంచిగా చేస్తా. సరే మంచి చేయడు, చెడ్డ హ్మ్. చేయకుండా ఆపేస్తాడు. హ్మ్. చెడ్డ జరుగుతుంది కదా భయం మీద, చెడ్డ జరగకుండా ఆగిపోతుంది. ఓకే. కానీ ఆడు చెప్పుకునేదానికి అక్కడ ఉన్నాడు కానీ ఏదో చేసేసేదానికి ఏం లేదు. హ్మ్. గ్రహాలు సాక్షిభూతాలు, ఎవ్వరికి చెడ్డ చేయవు, మంచి చేయవు. హ్మ్. వాళ్ళకి మన మంచి సంబంధం లేదు. సాక్ష్యం చెప్తాయి, కోర్టులో సాక్ష్యం చెప్పినట్టు ఓకే. సాక్షిభూతాలు అంటారు వాటిని. హ్మ్. ఈతనికి ఈ పరిస్థితులు ఇలా ఇది వస్తుంది అని తెలియజేసేవే. హ్మ్. మన మీద కోపము లేదు, అభిమానం లేదు, రెండు హ్మ్. అవసరం లేదు వాళ్ళకి. అవునండి. వాళ్ళు తెలియజేసే విషయాన్ని మనం జ్యోతిషం ద్వారా కనుక్కుంటాం. హ్మ్. వాళ్ళు మన కర్మ ఇలా ఉందని తెలియజేస్తారు అంతే. కాబట్టి కుజుడు ఒకవేళ నేను చెప్పినట్టు యవ్వనంలోనే ఉంటూ హ్మ్. మేష, కటక, వృశ్చిక, మకరాల్లో లేకుండా హ్మ్. మిగిలిన రాసుల్లో ఉంటూ అశుభ నక్షత్రాల్లో ఉంటూ నిజంగా దోషంలోనే ఉంటే హ్మ్. సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. ఓకే. సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన దేవత. హ్మ్. సుబ్రహ్మణ్య స్వామి యుద్ధానికి బయలుదేరితే రథసారథి కుజుడే. ఓకే. అంటే పెళ్లి కాకపోవడానికి కుజదోషం సంబంధం ఉందంటారా మరి? దానికి సంబంధం లేదు, ఓకే. కొంతవరకే కారణం అంతేగాని ఒక హ్మ్. కుజుడు వల్లే పెండ్లి కాలేదని ఏం లేదు. ఇప్పుడు కుజుడు వల్ల పెళ్లిళ్ళు ఎంతోమందికి అవుతాయి, హ్మ్. ఇబ్బంది ఏం లేదు. హ్మ్. కాకపోతే కుజదోషం నిజంగా ఆపాదించబడింది అంటే అతను భర్త ఆర్మీలో ఉంటాడు, ఆమె ఇక్కడ ఉంటుంది. హ్మ్. లేదు అతను విదేశాల్లో ఉంటాడు, ఈమెకు వీసా దొరకదు, హ్మ్. ఫ్లైట్ ఎక్కేదానికి లేదు అంటే దూరం గ్యాప్ వచ్చేస్తుంది. ఓకే. అంటే భార్యాభర్తలు దూరంగా ఉంటారు అని. హ్మ్.
అంటే ఇప్పుడు ఉదాహరణకు కుజదోషము ఒక అమ్మాయికో లేదా ఒక స్త్రీకో ఉందంటే కుజదోషం ఉంది అని తెలుసుకోవాలంటే జాతకం లేదన్నప్పుడు పెళ్లి కాలేదన్నప్పుడు ఆమె ఫేస్లో కొంచెం రఫ్గా ఉమ్, పురుషుడికి ఉన్నటువంటి రూపురేఖలు ఉంటాయి. ఓకే. కుజుడు పురుష గ్రహము, ఉమ్, తీవ్రమైన గ్రహము. నేను ఆర్మీ పోలీస్ అన్నాను కదా, వాళ్ళేం ఉమ్, మామూలు స్మూత్గా ఉంటారా? లేదు లేదు. అమూల్ బేబీ లాగా ఉంటారు వాళ్ళు. చాలా పౌరుషంగా ఆమ్, తీక్షణ చూపులతో ఉమ్, కళ్ళతో ఉంటారు. కళ్ళల్లో కూడా నరాలు రెడ్గా ఉంటాయి, ఆకాశంలో మెరుపుల్లాగా. ఉమ్, అట్లా ఉన్నప్పుడు శత్రువులను అదే విధంగా చూడగలుగుతారు. అటువంటి రూపురేఖలు ఛాయలు కొంచెం కనిపిస్తాయి ఆడవాళ్ళకు కూడా. ఉమ్, ఆ వాయిస్ కూడా కొంచెం అలా వినిపిస్తుంది, గంభీరంగా ఉమ్, వినిపిస్తుంది. ఇటువంటివన్నీ అంగ సాముద్రికంలో కనుక్కొని అవుతుంది. అంగ సాముద్రికం అంటే ముక్కు ఎట్టుంది, ఫోటో చూస్తారు కదా, అమ్మాయి ముక్కు బాగుంది, చెవులు ఎట్టున్నాయి అంటారు కదా, ఉమ్, అక్కడ అట్లా తెలుస్తుంది. అది ఒక ఓకే. సునిశ్చితమైన పరిశీలన ద్వారా తెలుస్తుంది. ఉమ్, కానీ దీనికి భయపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. సేమ్ అదే దోషం ఉండడం వల్ల కట్టుకుంటారు కొంతమంది, ఉమ్, మంచిదే. మైనస్ మైనస్ ప్లస్ అనుకున్నాం మనం ఉమ్, ఇంతకుముందు వీడియోలో. అదేవిధంగా ఒకే కొడుకున్న ఇంట్లో ఇస్తే సరిపోతుంది. అంటే ఉమ్, ఆడ తమ్ముళ్ళు లేరు, అన్నలు లేరు, ఆ అబ్బాయికి చెల్లెలు లేరు, అక్క లేరు. అంటే ఉమ్, ఎవరు పూర్వం ఉండదని అర్థం. ఓకే. కుజుడు అంటే యుద్ధ గ్రహం, ఉమ్, ఎవరినో ఒకరిని గొడవ పిలుస్తాడని అర్థం. ఉమ్, ఈమె గొడవ పడడానికి ఎవరు లేరు ఆడ. లేదు, ఈ మీద గొడవకి వచ్చడానికి ఎవరు లేరు. ఎవరు లేరు. ఉంటే భర్త, ఉమ్, అత్త, మామ. ఇట్లా కొన్ని లాజిక్లు అప్లై చేసేవాళ్ళు పాతకాలం. ఉమ్, కాబట్టి ఈ కుజుడిని ఈ విధంగా పరిశీలించిన తర్వాత నిజంగా దోషం అయితే అప్పుడు ఆలోచించాలి. ఓకే. ఇప్పుడు మాకు పరిశీలించేది తెలిసినప్పుడు సుబ్రహ్మణ్య ఆరాధన ఉమ్, చేయాలి. మనం ఏం చేస్తున్నాము, కుజుడిని పూజించడం లేదు ఇక్కడ. ఉమ్, కుజుడు సర్పంచ్ అనుకుంటే మనం ప్రెసిడెంట్ ఏమంటే తిరిగిపోతున్నాం. సుబ్రహ్మణ్య స్వామి తిరిగిపోతే ఆయన ఏం చెప్తే అది చేస్తాడు. ఓకే. దేవతా పరిహారము. దీనికి భయపడి బెంబేలెత్తిపోవాల్సిన అవసరం. ఒకవేళ కుజుడు వక్రంగా ఉంటే, ఉమ్, అంటే రివర్స్ టైప్ ఉమ్, గ్రహాలు, ఇంతకుముందే మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. అవును. సూర్యగ్రహానికి 5 నుంచి 9 రాసుల మధ్యలో గ్రహాలు కుజుడు, గురువు, శని వీళ్ళు వక్రిస్తారు. ఉమ్, శుక్రుడు, బుధుడు దగ్గరలో సమీపంలోనే వక్రిస్తారు. రాహుకేతులు 24/7 వక్రంలో ఉంటారు. ఉమ్, రవిచంద్రులకు వక్రం లేదు. కాబట్టి ఈ కుజుడు వక్రంలో ఉంటే వీళ్ళకి ఏమవుతుంది, కుజుడు అంటే ఏమి, అంబులెన్స్. ఉమ్, అందుకే ఆ వక్రంలో పేరు రాస్తారు, అంబులెన్స్ రివర్స్లో రాస్తారు, అవును. రెడ్ కలర్ రెడ్ రాస్తారు. కలర్. కుజుడు ప్రమాదాల కారకుడు, రక్తానికి అధిపతి, అందుకే రెడ్ కలర్ని సూచిస్తాడు. ఉమ్, వాళ్ళు వీళ్ళ పేరు కూడా రెడ్ కలర్లో రివర్స్లో అంబులెన్స్ కలర్ అలా రాసి పెద్ద పెద్ద అక్షరాలు హాల్లో పెట్టుకోవచ్చు. ఉమ్, ఓకే. ఆడవాళ్ళ కుజుడు వక్రమైతే వాళ్ళు కుడి పైట ఎడమ పైట అని వేస్తారు. ఉమ్, ఈ పైట అనేది ఒక సాంప్రదాయం. కుడి పైట వేసే వర్గాలు ఉంటారు, ఎడమ పైట వేసే వర్గాలు ఉంటారు. ఉమ్, వీళ్ళు వారానికి ఒకసారి మంగళవారం రోజు వీళ్ళు కుడి పైట వేసే వాళ్ళు ఉంటే ఆ మంగళవారం రోజు ఎడమ పైట వేసుకోవాలి ఒకరోజు. అంటే ఓకే. పైటని వక్రం చేయాలి. ఉమ్, ఎడమ పైట వేసే వాళ్ళు ఉంటే వారానికి ఒక రోజు మంగళవారం, మంగళవారం. ఒకరోజు కుడి పైట వేయాలి. ఓకే. అంటే పైటని వక్రం చేయాలి. వక్రం చేయాలి. అది మంగళవారం రోజు, ఎందుకంటే కుజుడిది ఆ వారం కాబట్టి. ఉమ్, ఇది ఒక వ్యక్తిగత పరిహారం. ఉమ్, అదేవిధంగా కుజుడి యొక్క ధాన్యము కందిపప్పు. ఉమ్, ఆ కందిపప్పుతో చేసినటువంటి సాంబార్తో చేసిన రైస్ని మంగళవారం దానం చేయొచ్చు. ఓకే. తెలిసిన వాళ్ళకి పెడితే డిన్నరు, ఉమ్, తెలియని వాళ్ళకి పెడితే పరిహారం. పరిహారం. మన వాళ్ళు పిలిచి పెట్టినాం అనుకో, దానివల్ల పరిహారం ఏమి ఉండదు. ఆ సాంబార్ రైస్ ప్యాకెట్స్ చేసుకొని ఉమ్, వాటర్ బాటిల్ ఎత్తుకుని ఒక కనీసం ఒక 10-11 మందికి రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ కూడా అసలు వాళ్ళ జీవితం అంతా అన్నం కోసమే ఉంటారు వాళ్ళు. ఉమ్, వాళ్ళ సమస్య అంతా ఆకలే. అవునండి. వాళ్ళకు ఒక 3 సమస్యలు ఉంటాయి. ఉమ్, ఒకటి ఆకలి, రెండోది ఆకలి, మూడోది ఆకలి. అటువంటి వాళ్ళకి ఇచ్చేయాలి. ఓకే. తినేసి దండం పెడతారు చల్లగా ఈ కందిపప్పుతో చేసిన. ఉమ్, ఎరుపు రంగుతో ఉన్నటువంటి ఆహారం ఏదైనా దానం చేయొచ్చు. ఉమ్, బీట్రూట్, టమాటో, యాపిల్, చెర్రీ, డ్రాగన్ ఫ్రూట్, రెడ్ బనానా, ఉమ్, పామోగ్రనేట్, ఓకే. ఎరుపుగా ఉన్నటువంటి గోగాకుతో చేసినటువంటి ఇది, ఇవన్నీ ఉన్నాయి కదా, దానం చేయొచ్చు. అంటే కలిసి రాని దాన్ని దానం చేయాలి, కలిసి వచ్చేదాన్ని స్వీకరించాలి. ఓకే. దేవతారాధన కూడా సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు అద్భుతంగా ఉన్నాయి. తిరుత్తని, తిరుపరగుండ్రం, తిరుచెందూరు, పళని, పలముద్ర సోలై, స్వామిమలై, ఇట్లా 6 పడై వీడు అంటారు తమిళనాడులో. ఉమ్, క్షేత్రాలకు వెళ్ళి రావచ్చు. వెళ్ళి అక్కడ నిద్ర చేయాలి. నిద్ర ఎందుకు చేయాలి, ఒక 12 గంటలు నిద్ర పెడతాం, తలబెట్టి నిద్రపోతాం. ఉమ్, మనకు ఉన్నటువంటి నెగిటివ్ అంతా ఆ క్షేత్రం లాగేస్తుంది. గురుత్వాకర్షణ శక్తి ఉంది కదా, ఉమ్, అప్పుడు ఏమవుతుంది, క్షేత్రం లాగేస్తుంది. అక్కడ తలనీళ్ళు ఇచ్చేయాలి. ఓకే. అంటే మన సౌందర్యాన్ని త్యాగం చేయాలి. మనకు అవసరం ఏదైనా ఉంటే మనం ఏదో ఒకటి ఇస్తే మనకి ఏదైనా వస్తుంది. ఉమ్, ఒక ట్యాప్లో నీళ్ళు తాగుతాము, అన్నీ వదలకుండా తాగండి చూద్దరు మీరు కింద. మనకు కొంత వదిలితే మనకు కొంత వస్తుంది. అవును. ఏదైనా అంతే. కాబట్టి ఎరుపు రంగు రిబ్బను ఉమ్,
మంగళవారం రోజు ముక్కలు ముక్కలు కత్తిరించి హ్మ్. నీళ్ళలో కలపచ్చు. ఓకే. అంటే మైనస్ మైనస్ ప్లస్ అని అనుకుంటున్నాం కదా, హ్మ్. ఏదైతే కుజకారకత్వం అయితే ఉందో లేదా ఆ కట్ ఎరుపు రంగులో ఉన్నవి ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు. ఓకే. వాళ్ళు హ్యాపీగా తుడుచుకుంటారు. మనం ఎందుకు ఇస్తున్నామో చెప్పకూడదు. హ్మ్. అదేవిధంగా మంగళుడు అంటారు ఆయన్ని. హ్మ్. మంగళుడు కుజుడిని, అందుకే మంగళవారం కుజుడిది. హ్మ్. మంగళుడు అంటే ఎంత శుభస్కరం అనమాట, మంగళకరమైన వారం అది. హ్మ్. అదే మంగళవారం అనే ఒక కమ్యూనిటీ ఉన్నారు. హ్మ్. వాళ్ళు వాయిద్యాలు కొడితేనే దేవతా ఊరేగింపులు జరుగుతాయి. హ్మ్. అది శుభస్కరమైనటువంటి వాయిద్యం వాళ్ళు కొట్టేది. ఓకే. ఆ వాయిద్యాలని దేవతలకు ఇష్టం. వాళ్ళు కర్మక్రియలు చేస్తారు. అంటే షేవింగ్లు, కటింగ్లు, కటింగ్ గుండు వేరు. కొట్టడం ఇవన్నీ హ్మ్. చేస్తారు. హ్మ్. వాళ్లకు చక్కగా ఈ షేవింగ్ బ్లేడ్స్ ఉంటాయి కదా, హ్మ్. ఓ 10 బ్లేడ్లు, ఓ దువ్వెన, హ్మ్. ఓ షేవింగ్ క్రీము, హ్మ్. ఓ బిస్కెట్ ప్యాకెట్, ఓ వాటర్ బాటిల్, ఒక కిట్లాగా చేసుకొని ఓ 10 మందికి 20 మందికి తీసుకెళ్ళి గిఫ్ట్ లాగా ఇచ్చేస్తే హ్మ్. వాళ్ళు హ్యాపీగా తింటారు, తాగుతారు. ఈ బ్లేడ్లు 10 ఉంటే దాన్ని వించేసి ఆఫ్ చేసి ఒక వ్యక్తికి షేవింగ్ చేస్తారు. హ్మ్. అంటే 20 మందికి వాళ్ళు కర్మకారం చేస్తారు, రిలాక్స్ అవును. చేస్తారు. హ్మ్. వచ్చిన వాళ్ళకి తలదూవుతారు నీట్గా. హ్మ్. తలదూవుకుంటే నేను బాగున్నాను అనుకుంటారు కదా, హ్మ్. రిలాక్సేషన్ కదా. అవును. ఈ క్రీము పూస్తారు. హ్మ్. ఇక్కడేమైంది, మంగళవారం రోజు కుజుడు వ్యతిరేకత ఉన్న వాళ్ళు అదే మంగళకరమైనటువంటి వాళ్ళకి ఇవ్వడం ఎంత మంచి పరిహారం ఇది. హ్మ్. దానికి ఏమన్నా మనపురంలో గోల్డ్ లోన్ పెట్టాలనా, లేదు. లేదా రిజర్వ్ బ్యాంక్ ఏమైనా అప్లికేషన్ పెట్టి లోన్ అడగాలనా? ఎంత లేదు. ఖర్చు అయిపోతుంది? ఇప్పుడు నేను చెప్పినవన్నీ సులభంగానే చేసుకోవచ్చు. అవునండి. ఇప్పుడు కుజుడికి హోమం చేయాలి, కుజుడికి పగడం వేసుకోవాలి, హ్మ్. కుజుడికి యంత్రం పెట్టాలి నేను చెప్పిన యంత్రాలు లేవు, లేదు. నవరత్నాలు లేవు, హోమాలు లేవు. హ్మ్. ఇప్పుడు నేను చెప్పుండేది ఎవరి శక్తి మేర వాళ్ళు చేసుకోవచ్చు. దీనికి నెంబర్లు లేవు. హ్మ్. ఇప్పుడు కుజుడు ఎందుకు అనుకూలంగాడు? అవును. కాబట్టి కుజుడిని నిర్ధారించాలి. ఓకే. పర్సంటేజ్ ఎంత, ఈయన ఎంత దోషం ఉన్నాడు, 10% ఉన్నాడా, 100% ఉన్నాడా, హ్మ్. 50% ఉన్నాడా, హ్మ్. దానికి తగినటువంటి పరిహారం ఎంత చేసుకోవచ్చు. ఓకే. ఇంకేం కావాలి? పర్సెంటేజ్ తెలుసుకుంటే దాన్ని పరిహారం తెలుసుకోవడమే దొరుకుతుంది. జ్యోతిష్యం, అంతే, ఇంకేం లేదు. ఓకే. అది తెలియనప్పుడు మా బోట్లను అడిగితే చెప్తాము. ఇప్పుడు నేను చెప్పిన వీడియో ప్రకారం చూసుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. హ్మ్. మళ్ళీ నాకు ఫోన్ చేసి నా ఫీజు ఎంత అని అడగాల్సిన అవసరం కూడా లేదు. అవును. నేను ఎందుకు ఇంత ఓపెన్గా చెప్పేస్తున్నా అంటే ప్రతి ఒక్కరూ జ్యోతిషంలో అప్డేట్ అయిపోవాలి. హ్మ్. ఎవరికి వాళ్ళు తెలుసుకునేయాలి. తెలుసుకుని వాళ్ళకి వాళ్ళు ఉద్ధరించబడిపోవాలి. హ్మ్. డిపెండ్ కాకూడదు. నా పైన డిపెండ్ కావాలని నేను ఎప్పుడు ఆలోచించడం లేదు. నేను అందుకే నాలెడ్జ్ని ధారాళంగా చెప్పేస్తున్నాను. ఓకే. ఇప్పుడు కుజుడికి ఎన్ని కారకత్వాలు చెప్పాను, అన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటే ఏదో చేస్తే కూడా ఒకటి చేస్తా. ఈ బార్బర్స్కి కూడా సేవ చేయొచ్చు. హ్మ్. వాళ్ళు కూడా అందరూ సంతోషపడతారు. ఓకే. ఎవరు మనల్ని గుర్తించడం లేదు, ఇతను వచ్చి మనకి ఇన్ని ఇచ్చాడు టూల్స్ అనేసి. హ్మ్. దాని ద్వారా వాళ్ళు కొంత సంపాదించుకుంటారు కదా. అవునండి. ఓ 100 రూపాయలు 50 రూపాయలు ఆ ఏరియా బట్టి తీసుకుంటూ ఉంటారు. హ్మ్. ఈ హ్మ్. బ్లేడ్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల దానివల్ల కొంత ఆదాయం వస్తుంది. హ్మ్. లోపల వాళ్ళు కృతజ్ఞత తృప్తి చెందుతారు. అది వర్చువల్గా మన అకౌంట్లో ఉన్న దోషాన్ని తొలగిస్తుంది. ఓకే. ఇది సేవలో ఉన్నటువంటి వర్చువల్ కనెక్టివిటీ హ్మ్. ప్రక్షాళన జరుగుతుంది. ఇప్పుడు ఓకే. కుజుడికి ఈజీ. ఓకే. ఇంకేం కావాలి మీకు చెప్పండి.